శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి మార్చి 22 నుంచి 28 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా రాశ్యాధిపతి బుధుడు, అష్టమాధిపతి కుజుడితో కలిసి 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాశి వారికి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, అపవాదాలు, నిందలు రావడం జరుగుతుంది. మిమ్మల్ని మీ యొక్క వృత్తి నుంచి లేదా మీ పదవి నుంచి తప్పించాలనే చాలా తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు వ్యాపార రంగంలో ఉన్నట్టయితే ఏదో ఒక అపవాదు, చికాకు, ఏదో స్ట్రగుల్ రావడం వల్ల మీ యొక్క వ్యాపారాన్ని టెంపరీగా క్లోజ్ చేసే విధంగా ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహుగ్రహం కూడా మీకు 6వ స్థాన సంచారం వల్ల చాలా వరకు శ్రమాంతర విజయం, చాలా వరకు పోరాడిన తర్వాత మీలో ఏమీ తప్పు లేదని, మీరు చాలా కరెక్ట్గానే ఉన్నారని రుజువవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా బ్లేమ్ తొలగిపోతుంది. మీరు కంటిన్యూగానే మీ యొక్క ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ కంటిన్యూ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా కొద్ది రోజుల పాటు ఇటువంటి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత దానికి అదే సమస్య పోతుంది. కాబట్టి తొందరపడి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పు మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి కొంతవరకు తప్పు మీద లేనప్పుడు పోరాటమే మంచిది, ఏమీ పర్లేదు, విజయం మాత్రం చివరికి మీకే రావడం జరుగుతూ ఉంటుంది. ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి ప్రధాన గ్రహాలు మరి శని భగవానుడు, అలాగే వ్యయాధిపతి రవి, ఇక శుక్రగ్రహం భాగ్యాధిపతిగా, ఇవన్నీ కూడా కొంతవరకు మీరు ఈ ఏదో ఒక కారణాల వల్ల ఏదైనా కొంత పుణ్యక్షేత్రం కానీ, విదేశం దర్శించడం కానీ, వేరే ప్రాంతానికి వృత్తిరీత్యా వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ పార్ట్నర్స్ మధ్య, మీ జీవిత భాగస్వామి మధ్య విపరీతమైనటువంటి అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంది. ఏదైనా ఒకటి మీకు జరిగినప్పుడు అది నిజమే అని వాళ్ళు కూడా నమ్మి మిమ్మల్ని అపవాదు చేయడం కానీ, దూరం పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కొంతవరకు అటు వ్యాపార పార్ట్నర్స్తోని, అటు జీవిత భాగస్వామితో కూడా కొంతవరకు మీ యొక్క నిజాయితీ రుజువు చేసుకోవాల్సిన అవసరం ఎంతవరకైనా ఏర్పడింది. బట్ ఏదైనా కొంతవరకు కొంత విభేదాలు, కొన్ని అభిప్రాయ భేదాలు భార్యాభర్తల మధ్య రావడం జరుగుతుంది. చాలా వరకు వివాహ ప్రయత్నాలు, ఏదైతే వివాహం నిశ్చయమై వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు కొంతవరకు ఈ వివాహ విషయంలో కొంత వాయిదా పడడం కానీ, కొన్ని సందర్భాల్లో క్యాన్సిల్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రేమికులైన వారు పెళ్లి దాకా వెళ్ళేదాకా కూడా ఈ యొక్క అనుమానం, డౌటు ఎక్కువగా కనబడుతూ జరుగుతుంది. కాబట్టి చాలా వరకు ఈ కన్యారాశి వారు ఏ విషయాన్నైనా, ఎంత పెద్ద విషయాన్నైనా నిదానంగా వ్యవహరించి కొంత టైం తీసుకుంటే అన్నీ మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. ఏమాత్రం తొందరపడినా అది మీకే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గురువు దశమస్థాన సంచారంలో చాలా వరకు మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఏదో ఒక ఆపద్బాంధవుల్లో ఎవరో ఒకరు మిమ్మల్ని ఆదుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే చతుర్థ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే కొంతవరకు చిన్న చిన్న సౌకర్యాలు వాటికి అవే సమకూరుతుంటాయి. విద్యార్థులు కూడా ఈ సమయంలో ఎక్కువ శ్రద్ధ విద్య మీద పెట్టవలసి ఉంటుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కొంతవరకు మీరు ఎక్కువ శ్రద్ధ పెడితే అనుకున్న గమ్యాన్ని చేర్చుకోవడంలో చివరి నిమిషం దాకా పోరాడవలసి ఉంటుంది. బట్ ఏదైనా అనుకున్న ర్యాంక్ కన్నా కొద్దిగా వెనకతల ర్యాంక్ రావడం కానీ, ఈ సీటు సంపాదించే విషయంలో 2-3 చోట్ల ప్రయత్నం చేయడం కానీ ఇటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కేవలం ఏదైనా ఈ కన్యారాశి వారు ఓర్పుతో, సహనంతో వెయిట్ చేస్తే అన్నీ మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అతి తొందరలో మీకు ప్రధాన గ్రహాలు అనుకూలంగా మారడం జరుగుతుంది. ఇప్పుడు కొంత ప్రతికూలంగా ఉండడం వల్ల కొంతవరకు టైం వెయిట్ చేస్తే అన్నీ ఫ్యూచర్లో మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధం కుదరదు. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది.
ఈ మంగళవారం రోజు సాధారణంగా మీకు కోతులు కోతులు అంటే కోతులు కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో అటవీ ప్రాంతం ఉన్నా ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్న వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు బెల్లం కలిపి శనగుండల్లా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు అవి సాధారణంగా ఏదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఒక బెల్లం ముక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు. ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 రూపాయలు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, అది మీకు దాని ఫలితం చాలా తొందరగా అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభని జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళు పెద్దవాళ్ళు, శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారాయ శర్మ గారు మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి, అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచుంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ, ప్రధానంగా విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధం కుదరదు. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది. ఈ మంగళవారం రోజు సాధారణంగా మీకు కోతులు అంటే కోతులు కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో అటవీ ప్రాంతం ఉన్నా ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్న వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు బెల్లం కలిపి శనగుండల్లా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు అవి సాధారణంగా ఏదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఒక బెల్లం ముక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు. ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 రూపాయలు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, అది మీకు దాని ఫలితం చాలా తొందరగా
అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభని జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళు పెద్దవాళ్ళు శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారయ్య శర్మ గారు మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకేమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి, అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచుంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ స్వస్తి.